నమస్తే. కేసీఆర్ విచారణ ప్రారంభమై కొనసాగుతుంది. కేసీఆర్ ఇంట్లో నందినగర్‌లో సెకండ్ ఫ్లోర్‌లో కొనసాగుతుంది ఈ విచారణ. పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించారు. ఎక్కడికక్కడ కంచెలు, ఎక్కడికక్కడ బారికేడ్లు. ఓ రకంగా ఆ నందినగర్ మొత్తం పోలీసు వలయంలోనే ఉంది. ఎందుకంటే కేసీఆర్ కదా! బీఆర్ఎస్ అధినేత 10 ఏళ్లకు పైగా లేకపోతే 10 ఏళ్ళు తెలంగాణను ఏలిన ముఖ్యమంత్రి కాబట్టి ఆ స్థాయిలో భద్రత ఉండాల్సిందే, ఉంటది కూడా. ఇక బీఆర్ఎస్ భవన్‌లో అయితే కార్యకర్తలు మామూలుగా లేరు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టడం కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇంక తెలంగాణ భవన్‌లో అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. అయితే వాస్తవంగా కూడా ఈ కేసుకు సంబంధించి కోర్టుకు పోదామని చూసిండ్రు. కేసీఆర్ కోర్టుకు పోదామని చూసిండు ఈ సిట్ నోటీసులపై. మరి లీగల్ టీం ఏం చెప్పిందో ఏం కథనో కొంత ఆ అంశానికి సంబంధించి లేదు, ఖచ్చితంగా విచారణకు పోతేనే బెటర్ అనుకున్నట్టు ఉన్నారు. విచారణకు వచ్చేసారు. ఈరోజు ఫామ్ హౌస్ నుండి 1 గంటలకు 1:30కు బయలుదేరి దాదాపు 3, 5, 10 నిమిషాలకు స్టార్ట్ అయింది విచారణ. ఇక కేసీఆర్ వెంబడి ఆ సెకండ్ ఫ్లోర్లో ఒక అడ్వకేట్ ఉన్నాడు, రామచంద్రరావు. ఆయనకు కేసీఆర్కు తోడుగా ఇంకా ఇతను ఎవరు సంతోష్రావు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా కుటుంబ సభ్యుడిగా కేటీఆర్ కూడా అనుమతి ఇచ్చిండ్రు. అయితే ఆ రూమ్లో ఇవ్వకపోయినా పక్క రూమ్లో ఈ రకంగా కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. మరి ఎన్ని గంటలు కొనసాగుతుందో కొంత ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో హరీష్ రావు దాదాపు 7-8 గంటలు కొనసాగింది. తర్వాత కేటీఆర్ కూడా దాదాపు 7 గంటలు. తర్వాత సంతోష్రావు ఆయనది కూడా దాదాపు 7 గంటలు కొనసాగింది. మరి కేసీఆర్ది కూడా ఎంతసేపు కొనసాగుతుంది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే సిట్ దూకుడు పెంచింది ఈ అంశంలో. ఈ ఎమ్మెల్యే కొనుగోలు అంశం అనుకోండి, ఈ అన్ని అంశాలను క్రోడీకరించి ఈ నందకుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిండ్రు. ఈ రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రధానంగా కేసీఆర్ పేరు చెప్పి ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఉదయం తెల్లారి నుంచే కేసీఆర్ ఇంటి దగ్గర నందినగర్లో పోలీసు బందోబస్తు మామూలుగా లేదు. ఎక్కడికక్కడ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు, ఈ కథలన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా ఏం చేశారంటే సిట్ అధికారులు వాళ్ళ సిబ్బంది ఉంటారు కదా, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, తర్వాత రికార్డులు, ప్రింటర్లు, ఆ ట్రంకు పెట్టెల్లో భారీ స్థాయిలోనే మోసుకుపోయారు. ఆ ఇంట్లోకి మోసుకుపోయి సెకండ్ ఫ్లోర్ మొత్తం ఓ రకంగా పోలీసు వలయంలోనే ఉంది. ఎవ్వరు అసలు కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చేది కూడా లేదు. ఇంకా ఒక కేటీఆర్ మాత్రమే అనుమతించారు ఆ ఇంట్లకు. హరీష్ రావు వీళ్ళంతా మొత్తం తెలంగాణ భవన్లోనే ఉన్నారు. చూద్దాం ఒకసారి మనం ఈ వార్త చదివినాక మళ్ళీ మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. కేసీఆర్ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు, భారీగా మోహరించిన పోలీసులు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్టు విచారణ ప్రారంభమైంది. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం నుంచి హైదరాబాద్కు బయలుదేరిన వేళ కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. కేసీఆర్ కాన్వాయ్పై పూలు చల్లారంట. ఇక నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విచారణ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ నివాసానికి వెళ్లే దారులను మూసివేసిండ్రు. నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారట. నిర్వహించి ఆల్రెడీ అయిపోయింది. కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించిందట. ఇంక నిర్వహిస్తారు, ఎందుకంటే కేసీఆర్ కాబట్టి ఇవన్నీ చేస్తారు. అంటే ఈ కేసు అంశం మరి ఎక్కడి వరకు పోతుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది 2 ఏళ్లుగా కొనసాగుతుంది, సాగదీస్తున్నారు. దాదాపు ఈ కేసు పంజాగుట్లో నమోదైంది. ఈ కేసుకు సంబంధించి దాని ఆధారంగానే వీళ్ళకి నోటీసులు పోయినాయి. అంటే కేసీఆర్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చే వరకు ఏ స్థాయిలో ప్రాచుర్యం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. నిన్న కేసీఆర్ ఘాటుగా స్పందించిండు. 6 పేజీల లేఖ రాసిండు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి. నా ఇంటి గోడకు ఎట్లా నోటీస్ అంటిస్తారని చాలా ఘాటుగా విమర్శించాడు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన అన్నాడు. కానీ కేసీఆర్ వ్యూహంలో భాగమే అది. ఎందుకంటే ఈరోజు సండే కదా,
గురువారం నోటీసులు ఇస్తే సిట్ అధికారులు ఇంటికి పోయి ఎంబడే అదే రోజు రీప్లే ఇచ్చిండు కేసీఆర్. నాకు కొంచెం టైం కావాలి, మున్సిపల్ ఎన్నికల్లో కొంత బీఫామ్లు ఇచ్చే ఆ కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉన్నా, వేరే టైం ఇవ్వండి ఆ గురువారం రీప్లై ఇచ్చిండు. శుక్రవారం భేటీ అయ్యారు వీళ్ళంతా, సిట్ అధికారులు భేటీ అయ్యి మళ్ళీ అదే రోజు పోయినారు. ఏది శుక్రవారం రోజు భేటీ అయినారు, అదే రోజు నైటు 10, 9:30 గంటలకు పోతే కేసీఆర్ ఇంటికాడ మొత్తం లైట్లు మొత్తం బంద్, ఎవరు లేరు. ఇక పని మనుషులే ఇద్దరు లోపల ఉన్నట్టు వాళ్ళు కూడా. అందులో భాగంగా వాళ్ళు ఏం చేసారు, పిలిస్తే కూడా పలకలేదంట సిట్ అధికారులు పోయి. ఎవరైనా ఉన్నారా అని కాలింగ్ బేలు కొట్టడం, వీళ్ళని పిలిస్తే కూడా బయటికి రాకపోయేసరికి వాళ్ళు కూడా అధికారులు నోటీస్ అంటించారు. ఇదే కేసీఆర్ కావాల్సింది. వాళ్ళు నోటీసు అంటించాలే, నా ఆత్మగౌరవానికి దెబ్బ తగలాలే, నేను లేఖ రాయాలి, నేను ప్రజలకు చెప్పాలి అనేది ప్రధానంగా కేసీఆర్ వ్యూహరచన చేసిండు. దానికి సిట్ అధికారులు కూడా చిక్కిపోయారు. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక రకంగా చిక్కిండనే అనుకోవాలి. అంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు గట్లుంటాయి. అంటే కేసీఆర్ ఏది చేసినా ఎట్లుంటుంది అంటే కేసీఆర్ది తన మీదకి ఏదైనా ఆరోపణ కానీ లేకపోతే ఏదైనా ఇట్లా దోషిగా నిందిస్తున్నారని ఏదైనా రాని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు దాన్ని. ఆ యొక్క టెక్నికల్ ఉంది ఆయన స్పీచ్లు కానీ, లేకపోతే మనం బహిరంగ సభలో కూడా చూస్తాం కదా, ఆ స్పీచ్లు కానీ ఎవరినైనా ఎట్లయినా మంత్రముగ్ధుల్ని వేస్తాడు. ఇంకోటి ఏంటంటే తను దోషిగా ఏదైతే మాట్లాడుకుంటున్నారో కాంగ్రెస్ వాళ్ళే అనుకుందాం రాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో కేసీఆర్ ఇట్లా చేసిన అట్లా చేసిన దాన్ని కూడా కేసీఆర్ అనుకూలంగా మార్చిన అందులో భాగంగానే ఇప్పుడు సిట్ అధికారులు ఇరికిపోయారు. ఏదేమైనా ఆ యొక్క సంఘటనను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఓ రకంగా భావోద్వేగాన్ని రేకెత్తించే ప్రయత్నం కూడా చేసిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పదే పదే చెప్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా, కేసీఆర్ను టచ్ చేస్తే బాగుండదు, కథ వేరే ఉంటుంది, అగ్నిగుండం అవుతుంది, రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది అనేది. దానికి అనుగుణంగానే ఈరోజు కూడా భారీ స్థాయిలో ఉన్నారు కార్యకర్తలు. అంటే ఉంటుంది వాళ్ళకు కూడా, ఎందుకంటే కేసీఆర్ వాళ్ళ అధినాయకత్వం కాబట్టి వాళ్ళకు కూడా ఆ ఇంటెన్షన్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఏదో కించపరచాలనో లేకపోతే ఆ ఉద్దేశం ఏం లేదు. కానీ ప్రధానంగా ఈ విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని ఎవరు విచారణ చేస్తున్నారంటే సిట్ అధికారులు విజయ్ కుమార్ అంట, వెంకటగిరి అంట, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు ఆయనను విచారిస్తున్నారట. తర్వాత కేసీఆర్తో పాటు అడ్వకేట్ రామచందర్ రావుతో పాటు మరొకరు కేసీఆర్ వెంట ఉండేందుకు సిట్ అనుమతించింది. ఇంకా ఎవరు వాళ్ళు ఇక ఉంటే సంతోష్ రావు లేకపోతే కేటీఆర్ అయితే లేడు, ఎందుకంటే సంతోష్ రావు ఉంటే ఉండొచ్చేమనే అంచనాకు వస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుని ఇప్పటికే విచారించింది. ఫైనల్కి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక టీవీ డిబేట్లల్లో అక్కడిక్కడ వార్తలు చూస్తుంటే ఏమర్థమవుతుందంటే ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు లేకపోతే రేవంత్ రెడ్డి ఇదంతా ఏం చేస్తాడు ఆయన ప్లాన్ అంటే కొండంత రాగం తీసి కూని రాగం ఇచ్చినట్టు సిట్టు అధికారులు మొత్తం దాదాపు 2 ఏళ్ళు కొనసాగుతుంది కదా, ఆ సిట్టు ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడతాడు. దీనికోసమే పెడతాడు, సిట్టు గురించే, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించే ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి ఈ సిట్ అధికారులు ఏదైతే ఇస్తారో అది తీసుకుపోయి అసెంబ్లీలో పెట్టి ఇగో ఇది అని చెప్తాడు. కేసీఆరే దోషి, కేసీఆర్ చెప్పడం వల్లనే. అంటే వీళ్ళు రాధాకిషన్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, వీళ్ళు చెప్పిన రికార్డులు మొత్తం అందులో స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ ప్రభాకర్ రావు కూడా దాదాపు 10-12 సార్లు ఆయనను విచారించి వీళ్ళంతా కూడా కేసీఆర్ చెప్తేనే చేసినాం అనేది చెప్పిర్రంట. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు చెప్పకపోయినా అధికారులు అయితే ఆయన పేరు చెప్పినట్టు. సరే ఇప్పుడు విచారణ చేస్తున్నారు, ఈరోజు చేస్తున్నారు. మరి ఒకటేసారికి విచారణ కంప్లీట్ చేస్తారా, మళ్ళీ ఏమైనా పిలుస్తారా, అది తర్వాత విషయం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒకవేళ ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదంటే ప్రత్యేక అసెంబ్లీ పెట్టి చర్చించి దోషి అని తేల్చి మళ్ళీ అరెస్ట్ చేస్తుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. చేయకపోవచ్చు, చాలామంది మేధావులు అదే చెప్తున్నారు. ఎందుకంటే సరే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకో కాంగ్రెస్ నాయకులకో కేసీఆర్ అంటే కోపమే ఉంటుంది, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకు అభిమానమే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, తెలంగాణను కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టు, కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టు అనేది వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అన్నంత మాత్రాన్ని వీళ్ళు అరెస్ట్ చేస్తారా అంటే తెలియదు. మరి అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో కొన్ని చరిత్రలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే జగన్ ఏ రకంగా అయితే ఇప్పుడు చెతికిలో పడిపోయిండో, అసలు
భూతద్దం పెట్టి వెతికే పరిస్థితి ఎట్లయిందో ఆయన పరిస్థితి, రేవంత్ రెడ్డి కూడా అట్లా పరిస్థితి అయ్యే అవకాశం ఉందని వాళ్ళే మాట్లాడుకుంటున్నారట, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. కాబట్టి ప్రత్యేక అసెంబ్లీ పెట్టి ఈయన గురించి చర్చించి, ఇగో ఇట్లా దోషి అయినా ఇట్లా ఇట్లా వేసిండు అనేది మాట్లాడుకుంటారు, తీసుకుపోయి సిబిఐకి అప్పగిస్తారు అనేది ప్రధానంగా వస్తున్న వార్తలు. మరి వార్తలను రేవంత్ రెడ్డి నిజం చేస్తాడా లేకపోతే అరెస్ట్ చేస్తాడా అది కూడా ప్రశ్నార్థకం. అంటే ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ మధ్యలో ఓటుకు నోటు కేసులో దొరికింది కదా, స్టీఫెన్స్ అని ఆయన ఎవరు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, కొనుగోలు అంశం. అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఆయన దొరికిండు అనేది అదొక అంశం. తర్వాత ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఉన్నారు కదా, బీజేపీ స్వామీజీ నందకుమారు వీళ్ళంతా, ఈ అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళు అట్లా చిక్కిండ్రు అనేది కూడా ఒక అంశం. అది ఈ నందకుమార్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారంట పోలీసులు. ఇట్లా 2 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ కేసులో అందరు స్టేట్మెంట్లు తీసుకొని లాస్ట్కు కేసీఆర్ వరకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర, అదే బీఆర్ఎస్ భవన్ దగ్గర మామూలుగా లేదు పరిస్థితి. చాలామంది అసలు పోలీసులు అయితే వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఒకటి మాట్లాడుకోవాలి మనం, ఏది ఏమైనా పోలీసులకే ఓ సిచ్చు. నిజంగా వాళ్ళదో డ్యూటీ కాదు, కథ కాదు, కార్ఖాన కాదు, ఓ టైమింగ్లు ఉండవు, ఏముండవు. అడ్డుకోలేక వాళ్ళను ఈ పరిస్థితి చెప్పుకోవద్దు, ఆ బారికేడ్లు దుంకుకుంటూ వస్తారు. పోలీసులకైతే మామూలుగా వశపడతలేదు, ఏమవుతుందో. ఇప్పుడు మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎందుకంత హడావిడి చేయాలి, ఎందుకంత హడావిడి? సిట్టు విచారణ ఇప్పుడు విట్నెస్గా సాక్షిగానే పిలిచారు కదా, దోషి ఏం తేల్చలేదు, ఎందుకంత అనేది కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అంత అగ్గిల మీద గుగ్గిలం ఎందుకు అవుతుర్రు, ఎందుకంత సీరియస్ అవుతుర్రు, ఎందుకు దొంగెవరంటే గుమ్మడికాయల దొంగెవరంటే వీళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు, ఏం చేసినారు అనేది కూడా మాట్లాడుతున్నారు బయట జనాలు కూడా. కొంత డిబేట్లలో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి మరి విచారణ కొనసాగుతూ ఉంది. మరి ఎన్ని గంటలు కొనసాగుతుందో చూద్దాం. బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మామూలుగా లేరు, అసలు చాలా ఉగ్రరూపం మీద ఉన్నారు. ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలు కూడా ఎట్లా అయిపోయిందంటే ప్రజలు కూడా అట్లే తయారైపోయారు. ఈ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ వీళ్ళు దోసుకున్నా ఇంకేమైనా చేసినా కూడా ఎట్లా అయిపోయారంటే మద్దతు వాళ్ళకనికే తయారైపోయారు. జనాలు కూడా పెద్దగా సీరియస్గా తీసుకుంటలేరు జనాలు. ఇప్పుడు ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసిండంటే చేయని పట్టించుకుంటలేరు. 1,00,000 కోట్లు దోసుకున్నాడని వీళ్ళు అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అది కూడా పెద్ద సీరియస్ తీసుకుంటలేరు ప్రజలు కూడా ఏమైపోయిందంటే తింటురు కదా, అందరు తింటురు కదా, లేకపోతే అందరూ అవినీతి చేస్తారు కదా, అందరూ ఎవరేం సుఖం అనే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఈ మద్దతు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఏం రాదు. ఈ అంశం మీద ఏమన్నా రాజకీయంగా వీళ్ళు కొట్టుకోవడం తప్ప ఈ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుకోవాల్సిందే తప్ప కేసీఆర్పై పెద్ద వ్యతిరేకత ఉన్నట్లు లేకపోతే ఏదో అవినీతి చేసిండు ఇవి పెద్దగా ప్రజలు కూడా తీసుకుంటలేరు. కాబట్టి ప్రజలు మ్యాండేటరీ, వాళ్ళే బాసులు చివరిసారిగా. వాళ్ళే రేపు కేసీఆర్ అరెస్ట్ చేసినా చేయకపోయినా ప్రజలు ఇచ్చే తీర్పే అల్టిమేటం. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ ఇంట్లో 2nd ఫ్లోర్లో విచారణ కొనసాగుతుంది. అక్కడ ఎవరేం లేదు. తెల్ల బట్టలు ఈ నందినగర్లో తెల్ల బట్టలు కొంచెం వేసుకున్నట్టు కనిపిస్తే కథమే లిఫ్ట్ చేయడమే పోలీసులు, అదే కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంతవరకు కొనసాగుతుందో. మళ్ళీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.